ముందుగా అందరికీ నమస్తే అండి. శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం అందరికీ కూడా. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధనాభివందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి జూమ్ సెషన్‌లో ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా ఆత్మపూర్వక ధనాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆత్మస్వరూపులకి ప్లస్ ఈ జూమ్ సెషన్ ద్వారా నాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, హస్బెండ్‌కి మా అందరికి నాకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి ఫకీరయ్య గారున్నారు. సో, సార్ కానిస్టేబుల్‌గా వర్క్ చేస్తూ ఇక్కడ మనకి ఇలా జూమ్ సెషన్స్ కండక్ట్ చేస్తూ, క్లాసెస్ ఇస్తూ, తమ అనుభవాల్ని పంచుకుంటూ, జ్ఞానాన్ని పంచుకుంటూ మనతో సో హ్యాపీ సార్ మీకు. అలాగే ఈరోజు మనకి సార్ యోగం అన్న ఒక అంశం టాపిక్ ద్వారా మన ముందుకొచ్చారు. అసలు యోగం అంటే ఏంటి? ప్రాపంచిక యోగమా? లేదా ఆధ్యాత్మిక యోగమా? లేదా తేడా ఉందా? ఈ రెండిటికి. ఏంటి తేడా? ఈ విషయాలన్నీ, ఈ జ్ఞానాలన్నీ కూడా మనతో పంచుకోవడానికొచ్చారు. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ. నమస్కారం మేడం. నమస్తే సార్. మన జగద్గురువు సుభాష్ పత్రిజీ గారికి, నా హాస్టల్ మాస్టర్స్‌కు, ప్రకృతి మాతకు, సద్గురు మండలికి నా యొక్క ఆత్మ ప్రాణాలను తెలియజేసుకుంటూ, మరి ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఇందుమతి మేడం గారికి, శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేడం ఇందుమతి మేడం గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క సెషన్స్ వింటున్నటువంటి శ్రోతలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. నా పేరు ఫకీరయ్య అని, కాకపోతే నేను ఆధ్యాత్మికంగా ప్రక్రియ అని ఇంతకుముందు నుంచి మార్చుకోవడం జరిగింది. అది స్పిరిచువల్ నేమ్. అది ఎందుకు మార్చుకోవడం జరిగిందంటే, ప్రాపంచికం వేరు, ఆధ్యాత్మికం వేరు. ప్రాపంచిక జీవితంలో నా పేరు కొనసాగిస్తున్నటువంటి పేరు ఫకీరయ్య. నేను ఆధ్యాత్మికంగా నేను ఎంచుకున్నటువంటి పేరు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒకరు ప్రస్తావించడంతో అది నా నామకరణం సార్థకమైంది. ఆ పేరు ప్రక్రియ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ప్రక్రియ అంటే ఆత్మ యొక్క క్రియలో భాగంగా ఈ దేహాన్ని చేస్తున్నాను. అందుకోసమే ప్రక్రియ అనడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను. దాంతోపాటు ఈరోజు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపు నుంచి గతంలో ఇచ్చినటువంటి సెషన్స్ కు మంచి వ్యూవర్స్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈసారి నేను కూడా ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి. ధన్యవాదాలు మీకు. ఓకే మేడం. ఈసారి కూడా ఏదైనా ఈ యొక్క ఛానల్ పంపించి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇందుమతి మేడం గారు చాలా కృషి చేస్తా ఉన్నారు. మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మొదటగా నేను ప్రార్థించి వేడుకుంటున్నాను. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే, మీకు ఆధ్యాత్మిక విద్య అనేది చాలా అవసరం. ఇది ఆధ్యాత్మిక విద్య ఖచ్చితంగా అవసరం కాబట్టి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మేడం గారు మీకు ఈ ఆధ్యాత్మిక విద్య అనే ఫుల్ మీల్స్ పెట్టడానికి రెడీగా ఉంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికం దాంట్లో అందరి స్థాయికి ఎదగలరని నా యొక్క నమ్మకం. దాంట్లో భాగంగా ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు
యోగం. యోగంలో ప్రాపంచిక యోగము, ఆధ్యాత్మిక యోగం. ప్రాపంచిక యోగము, ఆధ్యాత్మిక యోగం. అసలు యోగము అని అంటే చాలా మందికి తెలుసు. యోగం అంటే కలయిక. ఒక అతను నన్ను అడిగాడు, చాలా మంది, నేను యోగకి ధ్యానంకి డిఫరెన్స్ అసలు తెలియదు. యోగనే ధ్యానం అనుకుంటున్నారు చాలా మంది. యోగకి ధ్యానానికి చాలా డిఫరెన్స్. యోగా అనున్నది ఫిజికల్ ఎక్సర్సైజ్, ఆసనాలు అన్నమాట. అంటే ఒక బాడీని 20 తత్వాలతో కూడుకున్నటువంటి ఏదైతే ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి శరీరం ఏదైతే ఉందో, ఆ శరీరాన్ని ఎక్కువసేపు కూర్చోవడానికి చేసేటువంటి చర్య యోగా. అంటే 20 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరము ఒకటికి ఒకటి మాట వినడం లేదు. నీ మనసులు చెప్పినట్లుగా చెయ్యి మాట కాలడం లేదు, కాలు మాట చెయ్యినడం లేదు, కన్ను మాట ముక్కినడం లేదు, నీ నోరు వినడం లేదు. ఒక్కోటి ఒక రకంగా వియోగంలో ఉంది. అంటే యోగంలో లేదు, యోగత్వంలో లేదు. ప్రతిది కూడా వియోగంలో ఉన్నాయి. వాటన్నిటిని ఒక తాటిపైకి యోగంలోకి తీసుకురావడానికి యోగాసనాలు అనేటువంటి ఒక ప్రక్రియ పెట్టడం వలన ఈ బాడీ అంతా కూడా యోగోత్వంలోకి వస్తుందని చెప్పేసి యోగాసనాలు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు యోగం అని అంటే ఒక కలయిక అనేది ఒకటి కాదు. యోగం అంటే కలయికతో పాటు ప్రాప్తము ప్లస్ బంధం కూడా. నేను చాలా మంది కలయికని అంటారు, ఓకే, అది కరెక్టే, నేను లేదనడం లేదు. బంధము అంటే ఎందుకంటే అంతకుముందు మనకు లేనిది ఈరోజు దాంతో కలిసి ఉన్నాము అంటే అక్కడ కూడా కలయిక జరుగుతుంది. ఒక బంధంలో కూడా కలయిక జరుగుతా ఉంది. ప్రాప్తముని ఎందుకంటున్నామంటే అంతకు ముందు మనకి లేనిది ఇప్పుడు దాంతో మమైక్యంగా జీవిస్తున్నాను అంటే ప్రాప్తించింది అనేది. అంతకుముందు నీకు దేహం, ఆత్మగా దేహం లేదు, నీకు దేహం ప్రాప్తించింది, శారీరక యోగము అని అన్నాము. అంతకుముందు నీకు తల్లి లేదు, తల్లి నీకు ప్రాప్తించింది, మాతృయోగము అన్నాము. అంతకుముందు నీకు తండ్రి లేడు, తండ్రి ప్రాప్తించాడు, పితృయోగము అన్నాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి మరణం జరుగుతుంది, మాతృ వియోగము అని అంటున్నాం. కొన్నేళ్ల తర్వాత తండ్రి చనిపోతాడు, పితృ వియోగము అని అంటున్నాం. చాలా మంది మనం వాడుక భాషలని చెప్తున్నాను, నేను గ్రాంధిక భాష కాదు. చాలా మంది అంటాడు పితృ వియోగము, మాతృ వియోగము అని అంటుంటాం. అంటే అక్కడ కట్ అవుతుంది, ఆ యొక్క బంధం అనేది కట్ అయింది. అంటే వియోగం అంటే ఆ తల్లి పాత్రకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ బంధము కట్ అయింది. తండ్రి పాత్ర ఏదైతే ఉందో ఆ తండ్రి పాత్ర కట్ అయింది. ఉద్యోగం చేస్తున్న ఉద్యోగ యోగం, అంతకుముందు ఉద్యోగం లేదు, నీకు ఉద్యోగం సంపాదించుకున్నావు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగ యోగము. రిటైర్డ్ అయినావు, ఉద్యోగ వియోగము. అంతే. యోగం అంటే కలయిక, బంధము ప్లస్ ప్రాప్తము. ఏదైతే గత జన్మల నుంచి నీవు వచ్చినటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ ఒకానొక దేహం కావాలనేటువంటి కోరిక కలిగింది. ఇక్కడ సంకల్పాలు, దృక్పథాలు. సంకల్పాలు అంటే కోరికలు, దృక్పథాలు అంటే ఆలోచనలు. ఒక ఆలోచన నుంచి పుట్టినటువంటిదే కోరిక. ఏదైతే కోరిక పుడుతుందో ఆ కోరిక నుంచి ఏదైతే కావాలని మనం అనుకుంటున్నాము, అది ఏదైతే సంక్రమించిందో దాన్ని యోగము అని అంటున్నాం. ఇక్కడ పిల్లవాడిగా పుట్టినప్పుడు దేహం లోపల ఉన్న పిండము, దేహంతో లోపల ఉన్న పిండము దేవునితో అంటే ఆత్మతో యోగంలో ఉన్నాడు, ఆత్మతో యోగంలో ఉన్నాడు. ఇంకా ప్రాపంచిక జీవితంలోకి అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే ప్రాపంచిక జీవితంలోకి అడుగు పెట్టాడో అప్పుడు ఆ పిల్లవానికి శారీరక యోగం లభించింది. అంతే, శారీరక యోగం లభించింది. తర్వాత తల్లి యోగం లభించింది, తర్వాత తండ్రి యోగం లభించింది, తర్వాత అమ్మమ్మ యోగము, తర్వాత నాయనమ్మ యోగము లభించింది. తదనంతరము ఒక చెల్లి కావాలని అనుకున్నాడు అనుకోండి, సంకల్పించాడు, చెల్లి యోగము.
ఫర్ ఎగ్జాంపుల్ అంటే నా ఉదాహరణగా చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు, నాకు ఒకటే కూతురు. ఇంకా అంటే పల్లెటూరులో ఉంటారు కదా, సాధులు ఉంటారు కదా, ఒక ఆయన చెప్తాడు ఏదన్నా ఉంటే. అంటే నేను అడగనులేండి, వాళ్ళు అడుగుతారనమాట. ఒకటే ఒకటే పాప ఉంది కదా, పిల్లలు కావాలని మీరు కోలుకోలేదా అని చెప్పేసి అని అంటే, మా అమ్మ ఉండి ఒక ఫోర్స్ చేస్తుంది అనమాట. మా కోడలకు పిల్లలు కాలేదు, చూడండి చూడండి అని చెప్పేటోళ్ళు. అతన్ని అడిగితే అతను ఏమన్నాడు, లేదమ్మా, వీళ్ళిద్దరికి పిల్లల యోగం లేదు కానీ ఈ పాప ఏదైతే పుట్టిందో ఆ పాప చెల్లెలు కావాలి కానీ తమ్ముడు కావాలని కోరుకుంటే మాత్రం సంకల్పిస్తే పుడతారు అని చెప్పింది. మా పాప మాత్రం నేను ఒక్కటే ఉంటానని చెప్తా ఉంది. ఇప్పటికి నేను ఒక్కటే ఉంటాను అని చెప్తా ఉంది. సూపర్. ఎందుకంటే ఆ సంకల్పం చూడండి, అంటే చెల్లెలి యోగం లేదు, అంటే చెల్లెలి యోగం ఆమె సంకల్పించలేదు. చెల్లెలి యోగం అనేది అక్కడ యోగం అంటే కలయిక, ఆ కలయిక, ఆ బంధుత్వం, ఆ బంధం తోటి కలయిక అనేది లేదు, అంటే వియోగంలో ఉన్నామని. ఏదైతే మనం ప్రాప్తించిందో, ఏదైతే బంధం కలుపుకుంటున్నామో ఆ బంధాన్ని మనము యోగంలో ఇవన్నీ కూడా ప్రాపంచిక యోగాలు. తర్వాత స్కూల్కి పోతాడు. స్కూల్కి పోయిన తర్వాత స్కూల్లో అది విద్యా యోగం అనుకోవచ్చు. తర్వాత పిల్లలు ఫ్రెండ్షిప్ అవుతారు, మిత్రుయోగము, మిత్ర యోగము, స్నేహ బంధము, మిత్ర బంధము, మిత్ర యోగము, అంటే మిత్రులకు సంబంధించినటువంటి వాళ్ళతో, అంటే వాళ్ళ మనసు వీళ్ళ కనెక్ట్ అయింది, అంటే కలిసి ఉంది. వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్ యొక్క మనసు వీళ్ళ మనసు కనెక్ట్ అయింది. అక్కడ ఏమైంది, బంధం ఏర్పడింది. బంధం ఏర్పడిందంటే యోగం కలిసింది, అంటే మిత్రు యోగము. అదే పిల్లవాడు కొన్ని ఏండ్ల తర్వాత ఆ యొక్క మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడు కొన్ని సందర్భాలలో కొంచెం వాళ్ళకు మధ్యన మనస్పర్ధలు వచ్చి కొంచెం మనస్పర్ధలు పెరిగాయి అనుకోండి, ఏమవుతుంది, శత్రుయోగము, మిత్రుయోగం నుంచి శత్రుయోగము కన్వర్ట్. అంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, అంటే నెగిటివ్ కూడా యోగమే. ఆ యోగాన్ని నువ్వు ప్రాపంచిక యోగాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అనమాట. అంటే ప్రాపంచిక యోగం అనే దానికి నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ, భావోద్వేగాలలో ఒక ఫీలింగ్, నీ ఫీలింగ్ వాళ్ళ మీద ఒపీనియన్. ఇప్పుడు తల్లి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక శత్రువు మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక మిత్రుడి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒక చెల్లి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏదైతే ఆ ఒపీనియన్ ఉంటుందో ఆ ఒపీనియన్ ఈ బంధంలో కలిసి ఉన్నాడు అని, ఈ బంధుత్వంలో కలిసి ఉన్నాడు. అదే విధంగా కూడా శత్రువుతో కూడా ఆ శత్రు బంధం అనేటువంటి బంధంతో కలిసి ఉన్నాడు. మరి తర్వాత ఈ పిల్లవాడు ఏదైతే స్కూల్కి పోతాడో ఇవన్నీ బంధాలు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడంతా కూడా ఏమవుతుందంటే ఈ ప్రాపంచిక బంధంలో, ఈ ప్రాపంచిక యోగంలో, ఈ ప్రాపంచిక ప్రాప్తంలో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ తాత్కాలిక ఆనందము, తాత్కాలిక సంతృప్తి, తాత్కాలిక ఆనందం దొరికినప్పటికీ దాని తదనంతరము అసంతృప్తే మిగులుతుంది. అది కొంతవరకు ప్రయాణం చేస్తా ఉంది. ఎప్పుడు కూడా ప్రాపంచిక యోగము దీర్ఘకాలికమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడు కూడా ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు స్కూల్కి పోతాడు. స్కూల్కి పోయిన తర్వాత ఆ పిల్లవానికి 40 మార్కులు వస్తాయి. 40 మార్కులు వస్తే అసంతృప్తి ఏర్పడుతూ ఉంది. 40 మార్కులేనే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఇబ్బందే. 50 మార్కులు వస్తుంది, 50 మార్కులు ఇంకా 60 తెచ్చుకోవాలనేటువంటి అసంతృప్తే, 70 తెచ్చుకోవాలని అసంతృప్తే, 80 తెచ్చుకోవాలని అసంతృప్తే, అంటే 90 రాలేదనని. 90 వచ్చినా 100 రాలేదని అసంతృప్తే, 100 వచ్చినా కూడా అసంతృప్తే. ఎందుకను? 5-6 మందికి 100 వచ్చినాయి, 100 మార్కులు వచ్చినాయి, నాకు ఒక్కరికే రావాలనేటువంటి అసంతృప్తి. 100 వచ్చినప్పటికీ 5-6 మందికి 100 మార్కులు వచ్చాయి, కానీ నాకు ఒక్కరికే రావాలి అనేటువంటిది అసంతృప్తి. ఆ 100 మార్కులు వచ్చినప్పటికీ తాత్కాలికమైనటువంటి సంతృప్తి చెందినప్పటికీ దాని తదనంతరము నాకు ఆ కోరిక సరైనటువంటి ఇంకా తీరలేదనేటువంటిది ఎప్పుడైతే కలుగుతుందో
దాని నుంచి అసంతృప్తి పుడుతుంది. అసంతృప్తి నుంచి ఇంకా కూడా ఎక్కువ దాని ఎక్స్పెక్టేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకోసమే ప్రాపంచిక యోగం అనేది మనం దేహంతో పాటు, అంటే మనం ఏదైతే కోరుకున్న జన్మ, ఈ బాడీ కానీ, ఈ శరీరం కానీ, ఈ ఉద్యోగం కానీ, ఏదైతే ఈ బంధాలు కానీ, ఇవన్నీ కూడా కోరుకొని బంధం ఏర్పరచుకొని యోగత్వంలో మనం జీవిస్తాం. ప్రతిదీ కూడా నాకు ఇల్లు కూడా ఒక సంకల్పించాను, ఒక ఇల్లు కావాలనేటువంటి సంకల్పించాను. నాకు ఇల్లు కావాలనేటువంటి సంకల్పం ఎప్పుడైతే కలిగిందో, ఎప్పుడైతే దృక్పథం ఆలోచనలు కలిగినాయో, ఆ కోరిక ఏదైతే కలిగిందో ఆ కోరిక తీరడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత నాకు ఇల్లు సంక్రమించింది, ఇల్లు బంధం నాకు ఏర్పడింది, ఇల్లు యోగము. నాకు ఇంటి యోగం ఎప్పుడుందో అంటుంటాము, నాకు ఇంటి యోగం ఎప్పుడు వస్తుందో అంటుంటాము, నాకు ఈ పేదరిక నిర్మూలన ఎప్పుడు జరుగుతుందో అంటాం, ఈ దారిద్ర్యం ఎప్పటి నుంచి మనం విడుదలవుతామో అంటాము, అంటే ధనిక యోగం నాకు ఎప్పుడు వస్తుందో అని అంటుంటాము, నాకు పిల్లల యోగం ఎప్పుడు వస్తుందో అంటాము, నాకు భార్య యోగం ఎప్పుడు వస్తుందో అంటడం. ఇవన్నీ కూడా తప్పిస్తున్నాడు. ఎప్పుడైతే పుట్టిన ప్రతి పిల్లవాడు యోగానికి తప్పిస్తున్నాడు. ప్రతిదీ యోగం కావాలి. యోగంలో ఎప్పుడైతే తప్పిస్తున్నాడో ఆ కోరికలు తీరినప్పటికీ అప్పటికి అసంతృప్తే వెంటాడుతూనే ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అనేది చాలా మందికి తక్కువ. అంటే ప్రాపంచిక జీవితంలో మగ్గి జీవించే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి అనేది, అంటే నేను మళ్ళా అసంతృప్తి, తృప్తి వీటి గురించి మళ్ళీ చెప్తాను. ఇవన్నీ ఎప్పుడే లభించినప్పటికీ మనిషికి అసంతృప్తే తప్ప. ఇప్పుడు ఒక మనిషి ఇల్లు కావాలని ఇల్లు కట్టుకున్నాడు, అప్పటికి తాత్కాలిక ఆనందం దొరికినప్పటికీ దాని తదనంతరము ఇంకొక ఇల్లు కావాలనేటువంటి కోరిక పుడుతుంది. ఆ ఇల్లు కూడా కట్టుకుంటాం, ఇంకో ఇల్లు కావాలని కోరిక పుడుతుంది. 1,00,000 రూపాయలు సంపాదిస్తాం, 5 లక్షలు కావాలని కోరిక పుడుతుంది, 5 లక్షలు సంపాదిస్తాం. అంటే జీవితాంతము చనిపోయేంత వరకు కూడా ఎక్స్పెక్టేషన్స్, కోరికల వెంబడ ప్రయాణం చేయడము, తాత్కాలిక ఆనందం చెందడము, దాని తదనంతరం మళ్ళా అసంతృప్తికి గురి కావడం. ఈ విధంగా చచ్చేంత వరకు, లాస్ట్ చనిపోయే మూమెంట్ లో కూడా అప్పుడు అర్థమవుతుంది నేను ఇంతవరకు ఏం చేశానని, అన్ని యోగాలు సంపాదించుకున్నాడు. ప్రాపంచిక యోగంలో ఉద్యోగ యోగం సంపాదించుకున్నాడు, దాంట్లో పదవులు బాగా సంపాదించుకున్నాడు, పదవి యోగం వచ్చింది. పదవి యోగము అంటే పదవి ఎప్పుడైతే రిటైర్మెంట్ అయ్యాడో పదవి యోగం అని అంటున్నాం. పదవి వచ్చింది. ఒక ఉద్యోగస్తుడు కూడా ఉద్యోగం రావాలనేటువంటి తపన, ఎప్పుడైతే తాత్కాలిక ఆనందం చెందినప్పటికీ, ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కావాలేదని అసంతృప్తి, హెడ్ కానిస్టేబుల్ అవుతాడు. ఏఎస్ఐ కాలేదని అసంతృప్తి, ఏఎస్ఐ అవుతాడు. ఎస్ఐ కాలేదని అసంతృప్తి, ఎస్ఐ అయిన తర్వాత సిఐ కాలేదని అసంతృప్తి, సిఐ కాలేదని డిఎస్పి కాలేదని అసంతృప్తి, ఎస్పీ కాలేదని అసంతృప్తి, ఎస్పీ నుంచి డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీ, ఈ విధంగా ఆఖరికి డీజీపీ కూడా కాలేదేమో, ఆయనకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు అనేటువంటి అసంతృప్తి అనేది పారంపర్యంగా ఈ జరుగుతూనే ఉంటుంది. అంటే మానవాళి ఏదైతే యోగత్వంలో ఉంటున్నానో, యోగత్వంలో బంధంలో ఉంటున్నానో, బంధం కావాలని ఏదైతే తప్పిస్తున్నాడో అదంతా కూడా తాత్కాలిక ఆనందం చెందినప్పటికీ దాని తదనంతరము అసంతృప్తే మిగులుతుంది తప్ప సంతృప్తికరమైనటువంటి జీవితము, ప్రాపంచిక జీవితం అనే దానికి ఉండదు అనే విషయంలో ప్రాపంచిక జీవితం ఉంటుందను. మరి ప్రాపంచిక జీవితంలో ఒక మనిషికి కూడా గాయం అనుకుంది అనుకోండి, దాని నుంచి అప్పటికి సంకల్పించుంటున్నాడు. ఏదైతే రాజపుండు పుట్టుంటుంది, ఆ రాజపుండు నుంచి ఎప్పటి నుంచి వియోగం కావాలండి. అది అంతకుముందు కర్మబద్ధంగా వచ్చినటువంటి రాజపుండు కానీ, లేదంటే ఏదైనా గాయం కానీ ఆ బంధంలో కూరుకుపోయినప్పుడు దాని నుంచి తదనంతరము వియోగంలోకి రావాలనేటువంటి తపన జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా
మనం ఏం చేస్తాము, దాని మీద ఇప్పుడు షుగర్ వస్తుంది, షుగరు బీపీ కూడా ఒక బంధమే. నీకు ఆ బంధంలో టాబ్లెట్ వేసుకున్నప్పటికీ తాత్కాలిక ఆనందం కలిగినప్పటికీ దాని తదనంతరము అసంతృప్తి మిగిలింది. అవన్నీ కూడా మనం కోరి తెచ్చుకునేటివి. అంటే మనం మాంసం తింటే వ్యాధి రూపమైన పీడిత హాని ఒకటి ఉంది. అవన్నీ కూడా మనం కొని తెచ్చుకున్నాక వచ్చే రాండ్లు అని చెప్పేసి తెచ్చుకునేటువంటి బంధంలో కూరుకుపోవాలనే ఉద్దేశంతో చేసుకునేటివే. కానీ ఈ రోజు మళ్ళా దాని నుంచి బంధం నుంచి వియోగం కావాలనేటువంటిది మనం కోరుకుంటున్నాం. కానీ ఏవైతే బంధాలు ఉన్నాయో ఆ బంధాలు సంతృప్తికరమైనటువంటి ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెడతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వివేకానంద స్వామికి 45 రోగాలు ఉన్నాయి. ఆయన ఏనాడు నాకు రోగం ఉందని చెప్పేసి ఆయన ఎప్పుడు బాధపడలేదు, అసంతృప్తి గురి చెందలేదు, వాటి గురించి ఆలోచన కూడా ఆయన చేయలేదు. 45 రోగాలు ఉన్నాయని నేను మొన్న చదివా. 45 రోగాలు ఉన్నాయని, 45 రోగాలు ఉన్నాయి. ఏనాడు కూడా ఆయన వ్యాధి ఉందని కానీ, వ్యాధి ఉందని డాక్టర్ దగ్గరికి పోవడం కానీ, వ్యాధి ఉందని ఆ బాధతో కార్యక్రమాలు చేయకుండా ఉండడం కానీ, వాటి గురించి ఆలోచనే లేదు అనేటువంటి విషయాలు మనం ఇది తెలుసుకోవాలి. తర్వాత రమణ మహర్షి రాజపుండు ఉంది, దాని గురించి ఆలోచనే లేదు. రామకృష్ణ పరమహంసకి అన్నం ఏం తిన్నా కూడా అరగదు, అసలు ఏం తినడానికి లేదు. ఆయన ఏం తిన్నా కూడా లోపల నిమిడించుకోలేటువంటి వ్యాధి ఆయనకు, అటువంటి వ్యాధి ఉంది. అంటే వాటి గురించి వాళ్ళకి ఆలోచన లేదు. అంటే నాకు ఈ వ్యాధి ఉంది కదా అనేటువంటి బాధ కానీ, ఆ ఎప్పుడైతే మనం బాధను అనిపిస్తామో అది బంధంలో మనం కూరుకుపోయినట్లే. ఎప్పుడైతే నాకు రాచపుండు ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది అంటే బంధంలో, ఆ బాధ యొక్క బంధంలో, ఆ షుగర్ యొక్క బంధంలో, ఆ బీపీ యొక్క బంధంలో, ఆ వ్యాధి యొక్క బంధంలో మనము కూరుకుపోయి ఉన్నాము. ఆ బంధంలో నుంచి బయటపడాలంటే మోటివేషన్, జ్ఞానంతో, అంటే ఆధ్యాత్మికలోకి అడుగు పెట్టాల్సిందే. అంటే దీర్ఘకాలికమైన ఆనందం. ఆ రాచపుండు పుట్టినా 45 రోగాలు ఉన్నా ఏమున్నా కూడా వాటి గురించి నీవు ఆలోచన, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, వాటి గురించి నీవు ఆలోచన చేయకపోతే అవి నీకు బంధంలో లేనట్లు, అంటే వియోగంలో ఉన్నట్లే. అవి అసలు ఉన్నాయి, అవి అసలు లేవు అనేటువంటి భావంలో ఈయన ఉన్నప్పుడు వాటి గురించి బాధ ఈయనకి ఎందుకు వస్తుంది? అంటే వియోగంలో ఉన్నాడు. అవి ఉన్నాయి కానీ మనకు తెలుసు అవి, కానీ ఆయన ఫీలింగ్ ఎట్లా ఉంది? వాళ్ళ ఫీలింగ్ నాకు ఇవేమి లేవు అనేటువంటి భావనలో వాళ్ళు జీవిస్తున్నారు. అంటే రోగం ఉన్నప్పటికీ, రోగ బంధం ఉన్నప్పటికీ ఆనందంగా జీవిస్తున్నారు. అంటే ప్రాపంచిక జీవితంలో వీళ్ళు ఆనందమైనటువంటి జీవితమే కొనసాగిస్తున్నారు. కానీ ప్రాపంచిక జీవితాన్ని లెక్క పెట్టడం లేదు, అంటే ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టారు కాబట్టి. ఎందుకనంటే ప్రాపంచిక జీవితంలో ప్రతి ఏది బంధం కానీ, లేకుంటే ఏ ప్రాప్తం లభించినప్పటికీ, ఏ యోగం లభించినప్పటికీ, ఏ కలయిక జరిగినప్పటికీ, దాని తదనంతరం ఆ తాత్కాలిక ఆనందం కలిగినప్పటికీ దాని తదనంతరము దుఃఖమే మిగులుతుంది అనేటువంటి భావనతోటి ఆధ్యాత్మికవేత్తలు, తాత్వికవేత్తలు అనేటువంటి ఎంతో మంది మహానుభావులు ఆధ్యాత్మికాన్ని కనిపెట్టారు. ఎంతో మంది అంటే దీర్ఘకాలికమైన ఆనందాన్ని కలిగించుకుంటే ఈ ఆనందమైన జీవితంలో ఈ ప్రాపంచిక జీవితం కూడా ముడిపడి జీవించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది యోగులు, ఇప్పుడు వీళ్ళంతా కూడా మనం షిరిడి సాయిబాబా కావచ్చు, జీసస్ కావచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క కనిపెట్టి వాళ్ళ యోగత్వంలో జీవించడానికి మనకు ఒక అందించారు. ఈ ప్రాపంచిక జీవితంలో 4 రకాలుగా మనం మాట్లాడుకున్నట్లయితే అసంతృప్తి, తృప్తి, సంతృప్తి, ఆనందం. అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది? ప్రతి మానవునికి ఒకటి కొంటే ఇంకొకటి కొనాలి, ఇంకొకటి కొనాలి, ఇంకొకటి కొనాలి. ప్రతిదీ పుట్టిన పిల్లని వాని కాటి నుంచి చనిపోయేంత వరకు కూడా నా కొడుకులకి ఇంకా 10 కోట్ల ఆస్తి సంపాదించాలని అనుకుంటే చనిపోతాడు తప్ప ఆధ్యాత్మికము లేకి నేను అడుగు పెట్టాలి, నేను చనిపోతే ఎక్కడికి పోతాను, ఇదంతా నేను ఎందుకు పుట్టాను అనేటువంటి ప్రశ్న అతనికి ఎప్పటికీ తలెత్తదు. అంటే తాత్కాలిక ఆనందమే కోరుకుంటున్నాడు మనిషి ఎక్కువ శాతం. ఎప్పుడైతే ఆధ్యాత్మికం లేక అడుగు పెడతాడో దీర్ఘకాలికమైనటువంటి ఆనందము మిగులుతుంది. అంటే ప్రతి చోట అసంతృప్తే. పిల్లవాడు ఇప్పుడు 10 పాస్ అయినాడు, ఇంటర్మీడియట్ తీసుకోవాలి,
ఇంటర్మీడియట్ తీసుకోవాలంటే తల్లికేమో సైన్స్ తీసుకోవాలి, తండ్రికేమో మ్యాథ్స్ తీసుకోవాలి. అక్కడ అసంతృప్తి జరిగింది. వీనికేమో సోషల్ తీసుకోవాలి, సోషల్ అంటే ఇంట్రెస్టెడ్. వీనికి అసంతృప్తే, వాళ్ళకి అసంతృప్తే, చదువులో కూడా అసంతృప్తే. వీడేమో లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవాలని, కానీ వాళ్ళేమో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని జీవితం అంతా అసంతృప్తి జరుగుతా ఉంది. అది ఏదో ఒకటి జరుగుతుంది, తాత్కాలిక ఆనందమే. తదనంతరము వీళ్ళ సమస్యలు తీరవు కాబట్టి తదనంతరం దుఃఖభరితమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించిన వాళ్ళం అవుతాం. అంటే అసంతృప్తి ఒకటి తర్వాత ఒకటి జీవితంలో అసంతృప్తి. అంటే కోరికలు ఎప్పుడైతే మనకు ఎక్కువగా ఆలోచన చేస్తామో, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెడతామో, వాటిని ఎక్కువ కావాలనేటువంటి ప్రెజర్ చేస్తాము, వాటి ఎక్కువ కావాలనేటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము, దాని కోరిక బలపడినప్పుడు ఆ కోరిక తీరకపోతే దుఃఖం వస్తుంది. అందుకోసమే కదా గౌతమ బుద్ధుడు చెప్పాడు, ఇవన్నిటికీ మూలం అతను 7 ఏళ్ళు కష్టపడి హఠయోగం చేసి రకరకాల క్రియాయోగము, హఠయోగము, రకరకాల యోగాలను చేసిన తర్వాత ఆయన తెలుసుకున్నది ఏమంటే దుఃఖ నివారణ ఏంటి అని తెలుసుకున్నాడు. అంతే. దుఃఖ నివారణ. దుఃఖం దేనికి వస్తుంది? తృష్ణ, కోరికల నుంచి వస్తా ఉన్నాయి. కోరికలు దేని వలన వస్తాయి? కోరికలు తృష్ణ. దుఃఖం అంతా కూడా దేని వలన వస్తుందంటే కోరికల వలన వస్తుంది. రెండవది, ఈ దుఃఖం, ఈ కోరికలు దేని వలన వస్తుందంటే అవిద్య, అంటే సరైనటువంటి జ్ఞానం లేక, నీకు నేర్చుకోక, నీకు ఆ ఇంట్రెస్ట్ లేక, అవిద్య వల్ల, అంటే నీవేం చేయాలో తెలియక అవిద్య వల్ల నీకు అటువంటి కోరికలు వస్తా ఉన్నాయి. ఆ కోరికల వల్ల నీకు దుఃఖం వస్తా ఉంది అనేటువంటి విషయాలు దీని 4 నోబుల్ ట్రూత్స్ అన్నారు. మరి దీనికంతా ఏం చేయాలంటే ఆయన అష్టాంగ మార్గాలను కనిపెట్టినారు. అష్టాంగ మార్గం సరైనటువంటి ఆలోచనలు చేయాలా, సరైనటువంటి కోరికలు కోరాలా, సరైనటువంటి దృక్పథాలు చేయాలి, సరైనటువంటి కర్మ చేయాలి, సరైనటువంటి శ్రద్ధ కలిగించాలి, సరైన ఏకాగ్రత కలగాలి. తర్వాత ఏం చేయాలి? సరైనటువంటి ధ్యానము, ఆఖరికి సరైన ధ్యానం చేయాలి. ఆఖరికి ఏం చెప్పాడు ఆయన? ధ్యానమే చెప్పాడు. ధ్యానమే చెప్పాడు. ఈ కోరికలు తీరాలంటే, ఇవన్నీ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి? ఆఖరికి ధ్యానమే చేయమని ఆయన చెప్పాడు. ఆ ధ్యానంలో కూడా ఎట్లా చేయమని? నువ్వేం అడవులు, ఆయనేమైతే అడవులు పట్టిపోయాడు, రకరకాల అడవులు బట్టి రకరకాల ఇబ్బందులు పడ్డాడు, కానీ అవంతా అవసరం లేదు. ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస పెట్టుకో, ఆటోమేటిక్ గా దుఃఖ నివారణ జరుగుతుంది. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి కాన్సెప్ట్. మరి ఆధ్యాత్మికత అది ఉంది అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరు కూడా దాన్ని ఆలోచన చేయరు. ఓకే, ఎందుకంటే మనిషి కూడా డక్కా తినాలంటారు చూడండి. డక్కా తినాలి, దాని యొక్క కష్టపడాలి, దాని యొక్క రుచి చూడాలి. కష్టం యొక్క రుచి చూసినప్పుడు దాని యొక్క కష్టం నుంచి బయటపడడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. స్వతహాగా కష్టపడిన వ్యక్తి దాని దుఃఖ నివారణ కోసం ప్రయత్నం చేస్తాడు. అందుకోసమే ఎవరు కష్టం వల్ల అనుభవించాలి, అనుభవించినప్పుడే దాని యొక్క నివారణ కోసం ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అదే చేసింది ఆయన. అదంతా కూడా మనిషికి ఎన్ని యోగాలు వచ్చినప్పటికీ అసంతృప్తి మిగులుతుంది. మరి తృప్తి ఎప్పుడు మిగులుతుంది? సరే, నాకు ఈ ఉద్యోగం చాలు, నాకు ఈ 10వ తరగతి 45 మార్కులు వస్తే చాలు. చాలు అనేది అంటే అసంతృప్తి అంటే అది కాదు. ఒక కూతురు చాలు, లేకుంటే ఇంత ఆస్తి చాలు, ఇంత జీతమే చాలు, ఈ అనేటువంటి తృప్తి ఎప్పుడైతే ప్రాపంచిక జీవితంలో కొంతమంది ఏం చేస్తామంటే ఎంత బీదవాడైనా, ఎంత ఉన్నవాడైనా పోగు చేసుకొని ఇంకా కాస్త సంపాదించుకోవాలనేది ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా తృప్తి ఎప్పుడు లభిస్తుందంటే, నీకు ఏదైతే భగవంతుడు నీకు కేటాయించుంటాడో, ఏదైతే భగవంతుడు నీకు అప్పగించుంటాడో, ఏదైతే ప్రాపంచిక జీవితంలో, నేను ఇవన్నీ చెప్పాను చూడండి, ఇవన్నీ అంటే తల్లి కానీ, ఒక బంధుత్వంలో కానీ, ఒక మిత్రులు కానీ, ఒక ఆస్తి కానీ, ఏవైతే ఉన్నాయో, ఉద్యోగం కానీ ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా నీకు వచ్చినటువంటివి సాటిస్ఫాక్షన్ చేయాలి. అంటే తృప్తి, నాకు ఇవి చాలు. ఎగ్జాగరేషన్ గా నీవు పెంచుకుంటూ పోయినప్పుడే నీకు అసంతృప్తి లభిస్తుంది. కానీ నాకు ఇవి చాలు అనుకున్నప్పుడు తృప్తి లభిస్తుంది. మరి సంతృప్తి ఎప్పుడు లభిస్తుందంటే, నీకు వచ్చిన జీతంలో కాస్త పుస్తూ దానం చేసినప్పుడు, నీకు వచ్చిన జ్ఞానంలో నువ్వు 10 మందికి ఇది చేసినప్పుడు. అంటే జ్ఞానం అంటే మళ్ళీ దీనికి సంబంధించి కాదు, ఆధ్యాత్మికంగా వస్తుంది. జ్ఞానం అంటే ఆధ్యాత్మికంగా వస్తుంది. ఇంకో 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఆ విధంగా ఒక 10 రూపాయలు నీకు వచ్చిన దాంట్లో 10 మందికి అన్నదానం పెట్టినప్పుడు కానీ, అన్నదానానికి ఇచ్చినప్పుడు కానీ,
ఆ నువ్వు ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా నువ్వేమన్నా చేసినప్పుడు కానీ ఈ ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నీకు సంతృప్తి చెందుతుంది. అంటే నీకు వచ్చిన దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని తృప్తిగా స్వీకరించడాన్ని తృప్తి అంటాము. ఒకటి తర్వాత ఒకటి కావాలని కూడా అసంతృప్తి అంటాము. నీకొచ్చిన 1 గాని, 2 గాని ఏదైతే ఉందో నీకు భగవంతుడు ఏదైతే కేటాయించాడో దాన్ని స్వీకరించేది దాన్ని ఆనందంతో కలిగజేసుకోవడం తృప్తి అంటాము. నీకొచ్చిన దాంట్లో 10 మందికి ఏదైనా ఉపయోగపడే విధంగా చేయడాన్ని సంతృప్తి అంటాము. నీకు వచ్చిందని గాని, పోయిందని గాని వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఇవేవి నావి కాదు అనేటువంటి జీవితం ఎప్పుడైతే కొనసాగిస్తావో, వచ్చేటివి ఎట్లా వస్తాయి, పోవాలనుకున్నప్పుడు పోతాయి. ఇవేవి నావి కాదు. నాకు కావాలనుకుంటే వస్తాయి. నాకు వద్దనుకుంటే రావు. ఇటువంటి జీవితం ఎప్పుడైతే కొనసాగిస్తామో, ఆనందకరమైన జీవితం, ప్రాపంచిక జీవితం ఉంటుంది. ఈ ప్రాపంచిక జీవితం గురించి ఒక చిన్న స్టోరీ ఒక ఉదాహరణ ఉంటుంది. జాన్ రాక్ డి ఫెల్లర్ అనేటువంటి 1839లో అమెరికాలో ఒక జాన్ రాక్ డి ఫెల్లర్ అని ఒక ఆయన ఉండేటోడు. ఇప్పుడు పారిశ్రామికవేత్త అయ్యి తర్వాత 1839లో ఆయన ఒక ఆయిల్ మిల్లులో పనిచేసేటోడు. ఆయన బాగా కష్టపడినాడు. కష్టపడిన చూసి క్యాషియర్ గా పెట్టారు. క్యాషియర్ తర్వాత ఆయనకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఆయిల్ ఫ్యాక్టరీ ఎట్లా పెట్టాలి, ఆయిల్ ఫ్యాక్టరీ వల్ల లాభాలు ఏ విధంగా పొందాలి అనేటువంటిది ఆయన 25 ఏళ్ల వయసులోనే చేరి బాగా కష్టపడినాడు. ఆ ఫ్యాక్టరీలో బాగా మెలకువలు తెలుసుకున్నాడు. అది ఎట్లా పెడితే ఏం సేల్ అవుతుంది అనేటువంటి విషయాలు బాగా తెలుసుకున్నాడు. దాని తర్వాత కొత్తగా ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత సుమారుగా ఆయిల్ ఫ్యాక్టరీలో చాలా చాలా ఫ్యాక్టరీ పెద్ద కోటీశ్వరుడు అయినాడు. కొన్ని కోట్ల బిలియనర్ అయినాడు కొన్ని ఏళ్లకు. 53 వేళ్ళు వచ్చేపాటికంతా మంచి కోటీశ్వరుడు అంటే మంచి బిలియనర్ అయినాడు. అప్పటి ఆస్తి చూస్తే మన భారతదేశానికి ఒక బడ్జెట్ మనం సంవత్సరానికి ఎంత పెడతామో ఆ బడ్జెట్ ఉన్నంత ఆస్తి ఆయనకు అప్పటికి ఉండేది. అమెరికాలో అంత సంపాదించాడు 53 ఏళ్లకు. 53 ఏళ్లకు సంపాదించిన తర్వాత అంతవరకు సంపాదనలో పడ్డాడు. 53 ఏళ్ల తర్వాత ఆయనకు విపరీతమైనటువంటి థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది. ఆయనకి 53 ఏళ్ళు వచ్చినప్పటికీ థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. ఆయన ఓన్లీ జ్యూస్ తాగాలి, నీళ్లు తాగాలి, జ్యూస్ తాగాలి, తిండి తినడానికి లేదు. గొంతులో ఆ విధంగా ఉంది. తదనంతరము ఆయన ఎనికి చూడలేదు. అంటే సంపాదించుకుంటూ అసంతృప్తితో ఇంకా సంపాదించాలి 53 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తే ఆయనకు సంతోషంగా అనుభవిస్తాం అనేటువంటి సిచ్యువేషన్ లో ఆయనకు థ్రోట్ క్యాన్సర్ వచ్చేసింది. ఏం తినలేకపోయినాడు. ఇంత సంపాదించి నేనేం తినలేకపోతే నేనేం చేయాలి అనేటువంటి ఆ మనిషికి ఆలోచన కలిగింది. ఇంత సంపాదించి నేను ఏం తినలేకపోతే ఎవరికి పిల్లలు లేరు, ఎవరికి లేరు. ఆయనకి యాక్చువల్ గా పిల్లలు లేరు. ఎనికి తిరిగి చూసుకుంటే క్యాన్సర్ ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఏం చేయాలి. అప్పుడు కలిగింది ఇది నేను సంపాదించినంత ఇది అసంతృప్తితో కూడుకున్నటువంటిది, నాకు ఏమిటికి ఉపయోగపడేది కాదు. ఇది నేను ఊకే వేస్ట్ గా సంపాదించడానికి అనుకున్నాడు. దీనికి ఏదో ఒకటి నా సంపాదనంతా కూడా వ్యర్థం కాకూడదని చెప్పేసి ఈ క్యాన్సర్స్ ఏదైతే ఉన్నాయో మెడిసిన్, యాంటీబయాటిక్ మెడిసిన్ తయారు చేయాలని చెప్పేసి పెన్సిలిన్ ఆయన తయారు చేయడం అన్నాను. పెన్సిలిన్ అనే మందుకి దాదాపుగా కొన్ని క్రోర్స్ అంటే హాఫ్ బడ్జెట్ పైననే బడ్జెట్ పెట్టించేసి ఫ్రీగా పెన్సిలిన్ తయారు చేసి అమ్మేశాడు. అమ్మడే లేదు, దాని మీద ప్రయోగం చేశాడు. మానవాళి ప్రయోగం చేసినప్పుడు ఏమైందంటే మనుషులలో పెన్సిలిన్ యొక్క మందు బాగా పనిచేసింది. చాలా మంది ఆ పెన్సిలిన్ మందు వాడుతున్న కొద్దీ ఆ వ్యాధులంతా కూడా నయమవుతున్నాయి. నయమవుతుంటే ఇతను సంపాదించిన ఆస్తికి అప్పుడు సార్థకత ఏర్పడింది. ఆ విధంగా ఇతనికి భావన కలిగింది. సార్థక ఏర్పడిందంటే ఆ విధంగా ఇతనికి భావన కలిగింది. అంటే నేను సంపాదించిన ఆస్తి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంది. అంతవరకు అసంతృప్తితో కూడుకున్నటువంటిది యొక్క జీవితము ఒకానొక ఆలోచన ఇది అంతా కూడా వేస్ట్ అవుతుంది అనేటువంటి తృప్తి కలిగి దాని మీద ఏదో ఒకటి చేయాలనేటువంటి సంతృప్తికరమైనటువంటి ఒక ఆలోచన తట్టి ఆ యొక్క ఆలోచనతో కొన్ని పెన్షన్ మందులు తయారు చేపించేసి 10 మందికి ఉపయోగపడే విధంగా చేసి అప్పుడు అతనికి ఆనందం కలిగింది. ఇంకా ఆ ప్రాపంచిక జీవితంలో నా జన్మకి ఇది సార్థకం ఏర్పడింది అనేటువంటి భావన కలిగి ఇంకా ఆనందంగా జీవించడం తోటి ఆ యొక్క థ్రోట్ క్యాన్సర్ నయమైపోయిందని.
ఎప్పుడైతే ఫీలింగ్ పడిందో ఆ థ్రోట్ క్యాన్సర్ నయమైపోయింది. ఆ విధంగా 90 ఏళ్ళ తర్వాత ఆయన చనిపోయినాడు. అంటే నువ్వు సంపాదించొచ్చు. కానీ ఒకానొక టైంలో ఆధ్యాత్మికత అనేది ఖచ్చితంగా అవసరం. ప్రాపంచిక జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, ప్రాపంచిక జీవితంలో నువ్వు ఎంత మగ్గినప్పటికీ ఆధ్యాత్మికత ఉంది. ఆధ్యాత్మికత అంటే మళ్ళా పూజలు చేయడము, అప్పుడప్పుడు ఉదినకడ్డట్టించి టెంకాయ కొట్టడం కాదు. అది ఆధ్యాత్మికతనే కానే కాదు. అది యాంత్రికం అది. అది సెల్ఫ్ దాన్నేమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్లస్ ఇంకోటి ఏమంటంటే ఒకటిచ్చి ఒకటి కోరుకోవడం. ఇవి ఒకటిచ్చి ఇది చేసి అది కోరుకోవడం. అతను ఏదో ఆశిస్తే అవి చేస్తున్నాడే తప్ప వేరే ఇది కాదు. ఇవి కాదు. ఈ విధంగా మనిషికి అసంతృప్తి నుంచి తృప్తి, తృప్తి నుంచి సంతృప్తి, సంతృప్తి నుంచి ఆనందము, ప్రాపంచిక జీవితంలో ఎప్పుడైతే ఆనందమైన జీవితం వస్తుందో దాని తదనంతరము ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెడదాం. ఆధ్యాత్మిక జీవితంలో ఒక మనిషి అప్పటికి అసంతృప్తి ఉన్నప్పటికీ దుఃఖపరమైన జీవితాన్ని కొనసాగించినటువంటి మనిషి నాకు ఇది వద్దు, శాశ్వత ఆనందం కావాలి, దీర్ఘకాలికమైనటువంటి ఆనందం కావాలి అని ఎప్పుడైతే మనిషికి తడుతుందో అప్పుడు ఆధ్యాత్మికత లేక అడుగు పెడతాడు. ఆధ్యాత్మికంలో కూడా అసంతృప్తి, తృప్తి, సంతృప్తి, ఆనందం అనేటువంటి 3 మామూలుగా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? ఈ ప్రాపంచిక జీవితం అంతా కూడా దుఃఖభరితం ఉంది. తాత్కాలిక సుఖము, తాత్కాలిక ఆనందం లభించినప్పటికీ దాని తదనంతరం దుఃఖం వస్తుంది. ఈ తదనంతరం దుఃఖం రావడానికి నేటికి గత జన్మలకు చనిపోయిన తర్వాత అంతా కూడా మానసిక సుస్థిరత ఉండడానికి, దీర్ఘకాలిక ఆనందం ఉండడానికి ఆధ్యాత్మికత అవసరము అనేటువంటి ఎప్పుడైతే మనిషికి తడుతుందో అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలోకి మనిషి అడుగు పెడతాడు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇదే 4 కాన్సెప్ట్స్: అసంతృప్తి, తృప్తి, సంతృప్తి, ఆనందం. మరి అసంతృప్తి ఎప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తి రావాలి. అసంతృప్తి లేకపోతే నువ్వు ఎవరో చెప్తే ఆయన దేవునికి మొక్కాలంటే మొక్కితే అది నీకు కాదు. ఎందుకు మొక్కాలని ప్రశ్న తలెత్తాలి. భగవద్గీత చదవాలంటే చదవాలి. దాంట్లో చదివిన తర్వాత దాని సారాంశం తెలుసుకోవాలి. భగవద్గీతలోనే మగ్గి ఉండకూడదు. బైబిల్ చదవాలి, ఖురాన్ చదవాలి, ఓషో రాసిన బుక్కులు చదవాలి, రామ్తా రాసిన బుక్కులు చదవాలి, చిట్టి కృష్ణమూర్తి రాసినటువంటి బుక్కులు చదవాలి, పత్రి సార్ రాసినటువంటి బుక్కులు చదవాలి, అనిబిసెంట్ రాసినటువంటి బుక్కులు చదవాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికలు ఏం చెప్తా ఉన్నారు, నేను ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి? ఇప్పుడు ఓషో రాసిన బుక్కులు చదివాడు, అసంతృప్తి ఏర్పడింది, ఆయన సరైనటువంటి ఆన్సర్ దొరకలేదు. దీర్ఘకాలికమైన ఆనందం దొరకడానికి, దీర్ఘకాలికమైన ఆనందం కావడానికి సరైనటువంటి ఆన్సర్ ఆయన దొరకలేదు. తర్వాత రామ్తా చదివాడు, ఆయన దీర్ఘకాలికమైన ఆనందం దొరకడానికి సరైనటువంటి కాన్సెప్ట్ దొరకలేదు. భగవద్గీత చదివాడు, భగవద్గీతలో కొన్ని దొరికాయి, ఇంకా కొంచెం సంశయంలో ఉన్నాడు. బైబిల్ చదివాడు, కొన్ని దొరికాయి, ఇంకా సంశయంలో ఉన్నాడు. ఖురాన్ చదివాడు, ఇంకా కొన్ని దొరికాయి, ఇంకా కొన్ని సంశయంలో ఉన్నాడు. మరి వాస్తవ సత్యం ఏమి? అన్నిట్లో ఉన్నది. మాస్టర్స్ రాసినటువంటి కొన్ని సూత్రాలు చదివాడు, ఇంకా కొన్ని సంశయంలో ఉన్నాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా తప్పించిన తర్వాత నీకు తృప్తికరమైనటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అంటే జ్ఞానయోగంలోకి అడుగు పెట్టాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం. అంటే ఒక నిధిధ్యాస అంటే ఒక ఫలాంది నేను ఎన్నుకుంటే బాగుంటుంది. మరి ధ్యానం ఎంచుకుంటే బాగుంటుందని మనం చెప్తున్నాం. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాం? ధ్యానం ఎంచుకుంటే బాగుంటుంది. మనం ఎంచుకున్నాం కాబట్టి మనం చెప్తా ఉన్నాం. మరి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టేటప్పుడు ఎవరైనా పూజల కాడే ఉండద్దు. మరి భక్తి యోగంలో ఏం చెప్తా ఉంది? నవవిధ భక్తి ధర్మం: శ్రవణము, అర్చనము, కీర్తనము, స్మరణ, పూజ, పాద నివేదము, దాస్యము అంటే దాసుడుగా కావడము, ఆఖరికి నవవిధ భక్తి ధర్మాల్లో ఆత్మ నివేదం ఉంది. మరి ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ నివేదం చేయడానికి నువ్వు పూజలు కాడని 1వ తరగతి కాడ ఉంటే ఎట్లా? ఆత్మ నివేదం కాడికి రావాలి కదా. ఆత్మ ఎక్కడుందో పట్టుకోవాలంటే కూర్చోవలసిందే కదా. మరి నవవిధ భక్తి ధర్మాల్లో అదే చెప్తున్నారు కదా. మరి భగవద్గీత చెప్పినదే కదా ఇది.
పూజ కోటి సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం. మరి భగవద్గీత చెప్తుంటే నువ్వు ఎందుకు గుర్తోవడం లేదు? మరి జీసస్ ఏం చెప్పాడు? 41 రోజులు ఉపవాసం ఉండి ఒలీవల కొండకు పోయి ధ్యానం చేసేటోడు. ఒలీవల కొండకు పోయి ధ్యానం చేసేటోడు. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు? 41 రోజులు ఉండి ధ్యానం చేస్తూ చేస్తూ ఆయన ఖురాన్ రాశాడు. మరి కర్మయోగం ఏం చెప్తున్నాడు? ప్రతిఫలాపేక్ష ఆశించుకోకుండా నీవేదైతే కర్మయోగం సిద్ధాంతంలో నీవు ఉంటావు, అది కష్టము. ఆ కష్టంతో నీకెందుకు? అది కర్మయోగంలో నువ్వు ఉండు. కాకపోతే నీ లోపల ఉన్న ఆత్మ నివేదన పట్టుకోవడానికి ఇవన్నీ చేయాల్సిందే కదా. నేనని భావన లేకుండా చేయమంటాడు. నేనని భావన లేకుండా చేయడం కూడా ఆషామాషి కాదు. అది నేనని భావన లేకుండా చేయడం అంటే అసలు నీవు లేనట్లే. నేను కొట్టించుకోవాలా, తిట్టించుకోవాలా, నీవు తిట్టించుకోవాలా, కొట్టించుకోవాలా. నీకు బురద ఇప్పుడు ఆయన వస్తాడు, ఆది శంకరాచార్యుడు వస్తాడు. ఆయన మాంసం ముక్క ఒక చేతిలోనే కుక్క పిల్లని ఒక పెక్క పట్టుకొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆది శంకరాచార్యునికి అడ్డం స్నానం చేయడానికి పోతుంటే అడ్డం వస్తాడు. అడ్డం వచ్చినప్పుడు నువ్వు జరగవయ్యా, నేను ఇట్లా పోవాల స్నానం చేయనికంటే, నీ ఎవరిని జరగమంటున్నావా అంటాడు. నా దేహాన్ని జరగమంటున్నావా? నా దేహం జరగమంటుంటే నీకు దేహ బుద్ధి ఉంది అని అంటే నువ్వు మోటివేషన్ కాలేదు, స్పిరిచువల్ గా నువ్వు ఎదగలేదు, ఆధ్యాత్మిక వేత్తవు కాదు నువ్వు. మరి నా లోపల ఆత్మను జరగమంటున్నావా? ఆత్మకు నీరు దడపజాలదు, అగ్ని దహింపజాలదు, ఏం అడ్డం లేదు. నీకు అడ్డం లేనప్పుడు నన్ను ఎందుకు జరగమంటున్నావు అంటే నువ్వు మోటివేషన్ లేవు. అప్పటి నుంచి జ్ఞానం వచ్చింది. మరి అటువంటి జ్ఞానం రావాలన్నప్పుడు మరి కర్మయోగ సిద్ధాంతంలో కూడా ఒక భాగమే. మరి దాన్ని తీసుకుంటావా? ఇవన్నీ సెర్చ్ చేస్తే కదా నీకు తెలిసేది. సెర్చ్ చేయకుండా ఎవరో చెప్పిన మాటలు నువ్వు కూర్చున్నప్పుడు నీకు ఏమర్థమవుతుంది? ఇవన్నీ సెర్చ్ చేయాలంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఆశమాసి కాదు. నీకు కష్ట డక్క పడినప్పుడే, ప్రాపంచిక జీవితంలో మగ్గి డక్క పడినప్పుడే మాత్రమే నీకు అటువంటి అవకాశం కలుగుతుంది. మరి జ్ఞానయోగం అంటావా? శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం అని మన పత్రిసారి చెప్పినదే. సాక్షాత్కారం, నిధిధ్యాసన అంటే ఒక ధ్యానం అనే కాన్సెప్ట్ తీసుకో. నిధిధ్యాసన ఇవన్నీ కూడా క్రియాయోగం అంటావా? మరి శ్వాసను బంధించు, అది చేయి, ఇది చేయి, అది అవన్నీ గౌతమ బుద్ధుడు చేశాడు. రకరకాలుగా చేసిన తర్వాత ఆఖరికి నీకు అరటి పండు ఒలిచి పెట్టాడు. అరటి పండు నీ ప్లేట్ అన్ని పెట్టేశాడు. ఇంకా వాళ్ళు చదివితే చాలు. అవి కూడా చదవడానికి మనకు ఓపిక లేకపోతే ఇంకా మనం ఇంకా సాధన ఎంతవరకు వస్తుంది? ప్రపంచంలో ఆధ్యాత్మిక విషయాలు నూరిపోసి ఉన్నారు. నీకు ఒకటేమంటే అవి గ్రహించడానికి నీకు సంశయం రావాలి. సంశయం లేకపోతే వాటిని చదవడానికి కూడా మనకు మనసే కదు. బైబుల్ ఏం చెప్తా ఉంది? నీకు సంశయం లేకపోతే నువ్వు బైబుల్ ముట్టుకోవసలు. భగవద్గీత ముట్టుకున్నవాడు బైబుల్ ముట్టుకుంటే మహా పాపం కింద భావించినప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు. భగవద్గీత చదివాడు, బైబిల్ చదివేటోడు భగవద్గీత ముట్టుకోవడానికి మహా ఏదో పాపం చేసినట్లుగా ఫీల్ అయినప్పుడు నువ్వు ఆధ్యాత్మికవేత్తవు, నువ్వు ఎట్లా అవుతావు? ఆధ్యాత్మికానికి మనం రకరకాలుగా ఒక తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వం, దైవ తత్వాన్ని రకరకాలుగా చించుకొని నాది గొప్ప, నా పీలిక గొప్ప, నా పీలిక గొప్ప అని చెప్పేసి ఇది చేస్తున్నాం తప్ప ఆ తత్వం దాంట్లో ఉంది. ఆ తత్వం నెరగాలి. దాన్ని తాత్వికవేత్తలు అని అంటారు. మరి టైం అవుతుంది కదా మేడం? నో ప్రాబ్లం సార్. ఇంకొక 10-15 మినిట్స్. ఇదంతా కూడా అసంతృప్తి ఉంటేనే ఆధ్యాత్మికవేత్త అవుతాడు. సంశయం ఉంటేనే, ప్రశ్న ఉంటేనే ఆధ్యాత్మికవేత్త అవుతాడు. ప్రశ్న లేకుంటే కష్టపడితేనే ఆధ్యాత్మికవేత్త అవుతాడు. ఆత్మను అధ్యయనం చేయడానికి ఒక కాన్సెప్ట్ ఎన్నుకోకపోతే నువ్వు ఆధ్యాత్మికవేత్తవే కావు. నువ్వు ఏది ఎంచుకుంటావు ఎంచుకో. ఇన్ని మార్గాలు చెప్పారు. నువ్వు ఏది ఎంచుకుంటావు ఎంచుకో, నో ప్రాబ్లం. జపం చేస్తావా, ధ్యానం చేస్తావా, తపస్సు చేస్తావా? ఓహో, ఒకానొక టయానికి ధ్యానం పర్ఫెక్ట్ అనుకుంటావా? ఓకే. మరి పత్రిసారి ఏం చెప్తున్నాడు? ధ్యానం అనే కాన్సెప్ట్ ఊక కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు. దానివల్ల ఏమొస్తుంది? ఆలోచనలు తగ్గిపోతాయి. పూజ కూడా ఆలోచన తగ్గడానికే పూజ చేస్తాం. అక్కడ పూజారిని నువ్వు చూస్తుంటావు, దేవుని చూస్తూ ఉంటావు. అంటే వాళ్ళ మీద నువ్వు ఏకాగ్రత, ఇద్దరి మీద ఏకాగ్రత పెడుతున్నావాడా, కానీ నీ లోపల ఉన్నవాడిని ఏకాగ్రత పెట్టడం లేదు. అక్కడ ఉన్న దేవుడు నీ లోపల ఉన్నవాడనేది జ్ఞానం మనకు తెలిస్తే కదా మనం పెట్టాల్సింది. అక్కడున్న దేవుడు నీ లోపల ఉన్నాడనేటువంటి జ్ఞానం మనకు రావాలంటే పుస్తక పఠన, స్వాధ్యాయం అవసరం, సజ్జన సాంగత్యం అవసరం,
స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఉంటేనే మనం అక్కడున్న దేవుడు నా లోపల ఉన్నాడు అనేటువంటి జ్ఞానం మనకి ఎప్పుడు రావాలంటే ఇవన్నీ చదివితే తప్ప మనకు రాదు. మరి శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఆలోచన రహిత స్థితి వస్తుంది. ఆలోచన రహిత స్థితి వల్ల నాడి మండల శుద్ధి జరుగుతుంది. నాడి మండల శుద్ధి అంటే బాడీ అంతా కూడా ప్యూరిఫికేషన్ అవుతుంది. నీ బాడీ, నీ మోటార్ సైకిల్ అంతా కూడా క్లియర్ కట్ గా ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఏమి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ స్టెప్ కి వస్తుంది. తర్వాత దివ్య శక్తి ఆహ్వానం అవుతుంది. నువ్వు దైవ సంపన్నుడు అవుతావు. దైవ సంపన్నుడు అయితే దైవ శక్తులు వస్తాయి, నీకు అష్టసిద్ధులు వస్తాయి. ఈ కాన్సెప్ట్, ఇది సింపుల్ కాన్సెప్ట్ అనేటువంటిది మనం చెప్తా ఉన్నాము. దాని మీద ఎంతో మంది ప్రయోగాలు చేశారు, ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ అయ్యారు, నాడి మండల శుద్ధి జరిగింది. హాస్టల్ మాస్టర్స్ ఎక్కడెక్కడ లోకాలన్నీ కూడా చూసొచ్చారు. మన పత్రిక సార్ కూడా చూసొచ్చాడు, ఎన్నో సందర్భాలలో మన వీడియోలో కూడా చెప్పాడు. 1,00,000 మందిని తయారు చేసిన మాస్టర్లు కూడా ఎంతో మంది మాస్టర్స్ కూడా సార్ చెప్పినట్టు అనుభవాలలో 7 రకాల అనుభవాల్లో కొంత అనుభవాలు సంపాదించుకున్నారు. అష్టసిద్ధుల్లో చాలా రకమైనటువంటి అష్టసిద్ధులు కూడా సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్న ఏదైతే మనకు ఉందో దాన్ని మనం బోధించడానికి ఈరోజు పత్రిక సార్ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానం ప్లస్ శాకాహారం అనేటువంటి కాన్సెప్ట్ ఈరోజు మానవాళికి ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మన పిఎస్ఎస్ తరఫు చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది చేస్తా ఉన్నారు. ధ్యానము అనే దానికి నీవెవరు తెలుసుకోవడానికి, శాకాహారం అనేది మానవాళిని హింసాయుతం కాకుండా అహింస మార్గం వెంట పరిరక్షించడానికి, ప్రకృతిని పరిరక్షించడానికి శాకాహారము, నిన్ను పరిరక్షించుకోవడానికి ధ్యానం. ఇంకేముంది, అయిపోయింది. ఇంతకంటే కాన్సెప్ట్ ఇంకేముంటుంది? ఆ విధంగా అసంతృప్తితో కూడుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక జీవితము ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, ధ్యానం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో, శ్వాస మీద ధ్యాస, ఆలోచన రహిత, నాడి మండల శుద్ధి, దివ్యశక్తి ఆహ్వానం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటాము. దాని వలన మనకేమవుతుంది, ఒక కాన్సెప్ట్ దొరికింది అనేటువంటి తృప్తి లభిస్తుంది. మరి తృప్తికరంగా అట్లే ఉంటామా? మనకి సంతృప్తి వద్దా? సంతృప్తి చెందాలంటే ఏం చేయాలి? మనకు ఏదైతే తెలుసుకున్నామో, మనకి ఏదైతే అనుభవించామో, మనకు అనుభవాలు వచ్చాయో, దానిలో ఉండే సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని 10 మందికి పంచినప్పుడే కదా నీకు సంతృప్తి లభించేది. మీరు పంచుతా ఉన్నారు, మీకు సంతృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఉన్నారు. మీరు పంచింపజేస్తా ఉన్నారు, పంచుతున్నారు, పంచింపజేస్తా ఉన్నారు. ఆ విధంగా చాలా మంది పంచేటట్లు చేస్తా ఉన్నారు. మరి ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తికరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. శాకాహార ర్యాలీ కావచ్చు, శాకాహారం చేయండి అని చెప్పొచ్చు, మాంసాహారం తినొద్దని చెప్పొచ్చు, ధ్యానం చేయండి అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మనిషికి, మానవాళిని మహోన్నతులు చేయడానికి చేసేటువంటి చర్యల వలన మనిషి సంతృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కొనసాగిస్తున్నాడు. మరి ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు బోధిస్తావు, ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నదని 10 మందికి చెప్తావో, ఆ 10 మంది చెప్పిన వాళ్ళు పత్రిక సార్ లాగా ఎంతమంది అయి వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అయినారో, ఆ ప్రయోజకులు యొక్క ఆశీర్వాదాలు ఎవరికైతే పంచుంటున్నారో ఆ పంచిన వాళ్ళ చేరి ఆనందకరమైన జీవితంలోకి అడుగు పెట్టడానికి ఆ విధంగా ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా మన పత్రిక సార్ కూడా ఎంతో మందిని, అతను వచ్చినప్పుడు ఒక్కడే వచ్చాడు, తర్వాత 2, 3, 4, 1,00,000 మంది దాదాపు అయినారు. ఆ 1,00,000 మంది ఆశీర్వాదాలు అతని యొక్క ఆనందమైన జీవితానికి కొనసాగించడానికి ఎంతో దోహదపడతాయి. ఈ రోజు మనం ఆయన పెట్టిన భిక్ష, ఆయన యొక్క కాన్సెప్ట్ మనకు నచ్చి ఎంతో మంది జీవిత ఆనందకరమైన జీవితం, మనం ఆనందంగా ఉంటే ఆయనకు ఆనందం చేరినట్లే అనేటువంటిది మనకు కాన్సెప్ట్ తెలిసి మనం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టడానికి ముఖ్యమైనటువంటి మార్గము శ్వాస మీద ధ్యాస, ధ్యానము, శాకాహారం. ఈ 2 ఉంటే చాలు ఆధ్యాత్మిక జీవితంలో ఆనందమైన ప్రాపంచిక జీవితం ఆనందంగా జీవించవచ్చు. ఈ 2 మనం ముందు పెట్టుకొని వెళితే ప్రాపంచిక జీవితము ఆనందకరంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఆ విధంగా ఈరోజు యోగం అంటే కలయిక, యోగం అంటే ప్రాప్తము, యోగం అంటే ఒక బంధము. ఆ బంధంలో, ప్రాపంచిక బంధంలో, ప్రాపంచిక జీవితంలో, ప్రాపంచిక యోగంలో తాత్కాలికంగా సంతోషము, ఆనందం కలిగినప్పటికీ తదనంతరం దుఃఖమే వస్తుంది. కాబట్టి
మనిషి ఎప్పుడైతే దుఃఖభరితం కాకుండా శాశ్వతమైనటువంటి దీర్ఘకాలిక ఆనందం కావాలని కోరుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి, ఆధ్యాత్మిక కాన్సెప్ట్ తీసుకోవాలి. ఆ ఆధ్యాత్మిక కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆ తీసుకునే టైంలో ఎన్నెన్నో సెర్చ్ చేయాలి, ఎన్నెన్నో సెర్చ్ అన్ని చదవాలి, అన్ని ఇది కాదు అది కాదు అది కాదు అని చెప్పడానికి లేదు. మనకి ఏ సంశయం వస్తే ఆ సంశయాన్ని 10 మందిని అడగాలి, 10 మంది బుక్స్ చదవాలి. అన్ని చదివిన తర్వాత కాన్సెప్ట్, చదివిన తర్వాత తీసుకున్న కాన్సెప్ట్ చాలా బలమైనది. చదివిన తర్వాత, విన్న తర్వాత, నీకు సంశయం నుంచి వచ్చినటువంటి ఆన్సర్ వెతుక్కున్న తర్వాత తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం చాలా దృఢంగా ఉంటుంది. అది చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా తీసుకున్న తర్వాత దాంట్లో మనం చేయాల్సినటువంటి సంతృప్తి చెంది 10 మందికి ఈ ధ్యానము, సహకారం అందించడం వల్ల మానవాళి ఎంతో ఆధ్యాత్మిక వైపు దూసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని నా నమ్మకము. మరి ముగిద్దాం మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇందుమతి మేడం గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఎవరైనా ఉంటే ఏదైనా ఉంటే దీని మీద క్వశ్చన్ అడగవచ్చు. 5 మినిట్స్, లేదంటే మనం సెషన్స్ క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ ఎవరైనా అడుగుతారండి సార్ని? ఒక 5 మినిట్స్. ఓకే సార్, రవి గారు ఇందాక జాయిన్ అయినట్టున్నారు. సార్ మీకు థ్యాంక్స్ చెప్పారు, సూపర్ సబ్జెక్ట్ అని కూడా చెప్పారు. నిజంగా సార్, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది ఈరోజు. అందుకే నేను మధ్యలో ఏది కూడా మాట్లాడడానికి కానీ నాకు క్వశ్చన్ కానీ రైజ్ అవ్వలేదు మిమ్మల్ని ఈరోజు అడగడానికి. నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి యోగం. యోగం అంటే నేను కూడా ఏదైనా సరే మనం భక్తి పూర్వకంలోనే మాట్లాడతాం కదా. యోగం అంటే మనం వెళ్ళి ఏదైనా భగవంతుని కోరుకుంటే నా కోరిక తీరింది, నాకు ఆ యోగం అంటూ వచ్చింది అనేది మాట్లాడతాం. కానీ ఎస్, మీరు అన్నట్టు యోగం అంటే కలయిక. దట్ ప్రాపంచికంలో ఇన్ని యోగాలంటూ మనకున్నాయి. ఒక యోగం అంటే బంధము, ఇన్ని యోగాలు ఉన్నాయి. ఇవన్నింటిని మనం గుర్తించట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు కూడా. ఇంత యోగం అనేది ఆ భగవంతుడు మనకిచ్చాడు, ప్రాపంచికమైన వాటిలో కూడా ఇచ్చాడు. బట్ మనం వాటిని గుర్తించట్లేదు. అక్కడితో మీరు అన్నట్టుగా హ్యాపీగా సంతృప్తి అవ్వట్లేదు, సంతృప్తి పడట్లేదు అక్కడితో. హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు సార్. అసలు నాకు ఇంకా ఏదో కావాలి. అక్కడితో మనం ఆ యోగాన్ని గుర్తించకుండా ఇంకా ఇంకా ఏదో కావాలి అనేది పరుగులు పెడుతున్నాం ప్రాపంచికంగా. అండ్ ఆధ్యాత్మికంగా దానికి దీనికి తేడా కూడా చాలా బాగా వివరించారు. ఆధ్యాత్మికంగా కూడా ఇలాంటి ఎదుగుదల అనేది ఉంటుంది. అక్కడ కూడా ఆధ్యాత్మికతలో కూడా శ్రీకృష్ణ భగవానుల వారు కర్మయోగం గురించే చెప్పారు, జ్ఞానయోగం గురించి చెప్పారు. ఇవన్నీ కూడా యోగత్వమే, మనకి ప్రసాదించడమే, మనకి లభించడమే ఉంది. బట్ ఎక్కడ కూడా మనం గుర్తించడం లేదు. ఎస్ సార్, ఈరోజు అయితే నిజంగానే సూపర్బ్ అంటే సూపర్బ్ కాన్సెప్ట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా ఫ్లో వెళ్ళిపోయింది కూడా సబ్జెక్ట్ ఈరోజు. భక్తి యోగంలో కూడా మనం నవవిధ భక్తి ధర్మాలు చెప్పుకున్నాం మేడం. అవునవును సార్. 1 అవర్ అయిందా? అయ్యింది సార్, ఇంకా 10 మినిట్స్. మనము 4:15 కి స్టార్ట్ చేసాం ఇందాక, ఇప్పుడు 5:08 అయింది టైం. ఓకే. భక్తి యోగంలో మనము నవవిధ భక్తి ధర్మాల గురించి చెప్పుకున్నాం. నవవిధ భక్తి ధర్మాల్లో శ్రవణము, అర్చనము, కీర్తన, స్మరణ, దాస్యము అంటే దాసుడు కావడము, వ్రతము, తర్వాత ఆత్మ నివేదము, వందనము, తర్వాత పాద నివేదము, తర్వాత ఆత్మ నివేదం అనేటువంటిది నవవిధ భక్తి ధర్మాల్లో 9 భక్తి ధర్మాలు ఉంటాయి. వాటిని మనము ఈరోజు ఎక్కడన్నా పోయినప్పుడు ఆచరిస్తున్నాం. కానీ ఆత్మ నివేదం అనే దానికి మనం ఆచరించడం లేదు. ఆత్మ నివేదం అంటే మన ఆత్మ లోపల ఉంటుంది, దాన్ని వెతకడం అనేటువంటిది కాన్సెప్ట్ భక్తి యోగం. కానీ ఇంకొకటి ఏమంటే భక్తి యోగం అంటే భక్తి అంటే ఏమి? ఇక్కడ ప్రేమ. ఎవరి మీద ప్రేమ చూపించాలి? భక్తి అంటే ఎవరి మీద ప్రేమ చూపించాలి? భక్తి అంటే ప్రేమ, అపారమైనటువంటి ప్రేమ, అంటే ఆధ్యాత్మిక ప్రేమ. అది ప్రేమ అంటే మామూలుగా మనుషుల మీద చూపించే ప్రేమ కాదు, అది ఆధ్యాత్మిక ప్రేమ. అంటే విశ్వాన్ని అంతటి అందరికి చూపించేటువంటి ప్రేమ భక్తి అంటాం. ఆ విధంగా నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న సృష్టిలో యావత్తు మానవాళి మీద చూపించేటువంటి ఏదైతే ప్రేమ ఉందో
మమకారం ఉందో దాన్ని భక్తి యోగం అండి. అంటే నీవు ఏదైతే బాధపడుతున్నావో, నీవు ఏదైతే బాధకు గురి చేస్తావో, వేరే వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఏదైనా బాధకి ఏదైతే గురి కాబడతావో, అటువంటి చర్యలు ఇతర వాళ్ళకు చేసినప్పుడు అదే విధంగా బాధపడుతున్నటువంటి ఫీలింగ్ నీకు రావాలి. అది భక్తి యోగం. ప్రతి జీవరాశిలో నిన్ను నీవుగా చూసుకోవడమే భక్తి. ప్రతి జీవరాశిలో, అంటే చెట్టులో కావచ్చు, ఒక జంతువులో కావచ్చు, ఒక వృక్షంలో కావచ్చు, నిన్ను నీవుగా చూసుకోవడము. నీవుగా చూసుకోమంటే మనం ఏం తినలేము. అంటే ఏం తినలేమంటే జంతువులని తినలేము, చెట్లను తింటాం. ఎందుకంటే అది ఫలించి ఉంటుంది కాబట్టి. అది మనముగా అనుకున్నప్పుడు మనం కూడా ఒకరు ఉపయోగపడతాం కాబట్టి చెట్టు మనకు ఉపయోగపడుతుంది అనుకుంటాం, దాన్ని హింసించడం లేదు. ఆ విధంగా భక్తి యోగం అంటే నీకు నీవుగా ఏ విధంగా ఉంటున్నావో, సృష్టిలో యావత్ ప్రతి జీవరాశి కూడా నువ్వు ఆ భావనలో ప్రేమని కలిగించినప్పుడు నీ మీద ఏ విధంగా ప్రేమ చూపించుకుంటావో, నీ మీద ద్వేషమతి చూపించుకోవు. మన మీద మనకు ద్వేషమతి చూపించుకోవు, ప్రేమను చూపించుకుంటావు. అటువంటి ప్రేమ సృష్టిలో యావత్ ప్రకృతికి ఏదైతే జీవరాశి ఉందో ఆ జీవరాశి మీద చూపించమని అంతే ఇక్కడ భక్తి యోగం అంటే. దాంట్లో చతుర్విధ భక్తులు అంటారు, 4 రకాల భక్తులు ఉంటారు. అర్ధార్థి, ఆర్తి, జిజ్ఞాని, జ్ఞాని అంటాం. అర్ధార్థి, ఆర్తి, జిజ్ఞాని, జ్ఞాని. మరి అర్ధార్థి అంటే ఆర్థిక పరమైనటువంటి పేదరికం, దారిద్ర్యంలో ఉన్న వ్యక్తి దేవునికి మమైకమైనప్పుడు అవి కొన్ని సంక్రమిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుచేరుడు, ఆయన దగ్గరికి పోయాడు, ఆయన పేదరికంలో ఉన్నాడనేటువంటి ఫీలింగ్ తో పోయాడు కాబట్టి అతనికి ఎప్పుడైతే ఆ భావనలో అతనికి వేడుకుంటున్నాడో అవి ఆటోమేటిక్ గా వచ్చి చేరుతాయి అనేది అర్ధార్థి. ఆర్తి అంటే ఆర్తనాదంతో వేధించడం, నీవు తప్ప నాకెవరు లేరు. ఆర్తనాదం అంటే ధన మాన ప్రాణ. ధనం అయిపోయింది అక్కడ, మాన ప్రాణాలను సైతము నీ చేతిలో పెడతావు, నువ్వే కాపాడు అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఆర్తనాదంతో మనం వేడుకుంటారో ఆ విధంగా, అంటే సృష్టి ఎవరన్నా అంటే ఇప్పుడు ఆ రోజు ద్రౌపది వేడుకునింది, కృష్ణుడు కరుణించాడు. ఈ రోజు నీ వేడుకుంటే కృష్ణుడి రూపంలో ఎవరు వచ్చి కరుణించవచ్చు. అంటే మనలో ఎట్లా ఉండాలంటే నమ్మకము, విశ్వాసం ఉండాల. నమ్మకం ఎవరి మీద అయితే మనము పెట్టింటామో దాని మీద అపారమైనటువంటి నమ్మకం ఉండి పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. అటువంటిది దాన్ని ఆర్తి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాలు కాపాడడానికి గజేంద్రుడిలో సముద్రంలో ఒక ముసలి పట్టుకున్నప్పుడు అది ఆర్తనాదం చేస్తూ ఉంటుంది. ఆర్తనాదం చేసినప్పుడు కృష్ణుడు దాన్ని ఖండించేస్తాడన్నట్లు మనం వింటాం. అంటే అది మాన ప్రాణ. ఇది ధనములో పేదరికం దారిద్ర్య దిశను ఉన్నాను, నీవు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదనేటువంటి చేతులు ఎత్తేసినప్పుడు అది వస్తుంది. ఇవన్నీ కూడా ప్రాపంచిక అవసరతలు. ఇవి అంటే దేహపరమైనటువంటి అవసరతలు, ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అవసరతలు కోరుకున్నటువంటి భక్తులు. వాళ్ళు భక్తి ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళు ధనమాన ప్రాణాలు కోరుకుంటున్నారు, ధనమాన ప్రాణ రక్షణ కోరుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఈ విధంగా ప్రాపంచిక జీవితంలో రక్షణ కోరుకుంటున్నారు. కానీ జిజ్ఞాస, జ్ఞాని ఇది కాదు, ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తుంది జిజ్ఞాస అంటే దేవుణ్ణి చూడాలి అనేటువంటి తపన. దేవుణ్ణి ఎక్కడ ఉన్నాడో చూడాలి అనేటువంటిది జిజ్ఞాస కలిగి ఉండడం. అది ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య కావచ్చు, శ్రీరామదాస్ కావచ్చు, నువ్వు ఎక్కడున్నావు అని పాటలు పాడుకుంటా, భజనలు చేసుకుంటా ఆ స్థితిలో ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య అనుకోండి. ఈ రోజు మనం భక్తులు ఎంతమంది ఒకవేళ ఉన్నా కూడా అటువంటి దేవుని చూడాలనేటువంటి తపన, అంటే జిజ్ఞాస అంటే చూడాలి అనేటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా జిజ్ఞాసులు ఉంటారు. నవవిధ భక్తి ధర్మాల్లో వెళ్ళి తర్వాత జ్ఞాని ఉంటారు. సర్వము నీవే, ఆ సర్వములో నేను కూడా ఉన్నాను. సర్వము కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, నీవు కూడా బ్రహ్మవే, నేను బ్రహ్మనే. అంత బ్రహ్మనే ఉంది. ఈ కణ వ్యవస్థ అంతా కూడా బ్రహ్మ, ఈ దేహం అంతా కూడా బ్రహ్మతో నిండి ఉంది. అటువంటి జ్ఞానం ఆయనకి కలిగి ఉంది. ఇంకా అతను ఎవరు శరణు వేడాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో అతను దైవాంశ సంభూతుడుగా జీవిస్తా ఉన్నాడు.
అటువంటి వాళ్ళు ఎవరంటే భక్త ప్రహ్లాద్ కావచ్చు, వీళ్ళు భక్త కన్నప్ప కావచ్చు. అంటే ఎక్కడ వీళ్ళంతా కూడా ఆంజనేయ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి వీళ్ళంతా కూడా జ్ఞానం యావత్తు ఉంది అందులో నేనున్నాను అనేటువంటి జ్ఞానంతో జీవించడాన్ని జ్ఞానులు అంటారు. ఈ భక్తి యోగంలో చతుర్థి ఆ విధంగా మనకు ఎప్పుడు లభిస్తుంది జ్ఞానత్వం అనేది? ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఉన్న ఆత్మను మనం చూసుకున్నప్పుడు ఆ పక్కన కూడా అదే ఆత్మ ఉంది, అదే పరమాత్మ ఉన్నాడు, మనలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది మనం స్వయంభూకంగా, అంటే స్వయం అనుభవంగా మనం స్వీట్ తీయగా ఉంటుంది అంటే కాదు, మనం తీపి రుచి మనం చూడాలి. అది చూసినప్పుడు ఆధ్యాత్మికతకు సార్థకత ఏర్పడుతుంది అనేది ఇది ఒకటి అనమాట కాన్సెప్ట్. ఓకే మేడం, నమస్కారం. థ్యాంక్ యూ సూపర్బ్, అంటే సూపర్బ్ గా జరిగింది ఈరోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకా 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 మీ జ్ఞానాన్ని ఇలాగే మాకు కూడా అందివ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫ్రెండ్స్, ఇదంతా కూడా చూసారు కదా. చూసిన వాళ్ళకి చూడబోయే వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వీడియో ఎవరికైనా నచ్చింది చేసిందంటే కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ మీకు ఈ ఛానల్ ద్వారా అందివ్వబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.